తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. అన్ని ఇయర్స్ చట్టసభల్లో ఉన్నారు కదా! మీరు అన్ని ఇయర్స్ చట్టసభల్లో ఉన్నప్పుడు భారతదేశానికి ఇలాంటి చట్టాలు అవసరము అని మదనపడి దాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి లేదులేని వెనక తగ్గిపోయిన సంఘటనలు ఉన్నాయా? నాకు అన్నీ తెలిసేటప్పటికి నా సమయం అయిపోయింది. అంటే ఆ రోజుల్లో నాకు ఇంత నాలెడ్జ్ లేదు డెఫినెట్గా. అందుకనే నా మీద నాకు కోపం వచ్చి ఈ పుస్తకాలని చదువుకుంటా కూర్చునేవాడిని. మీ మీద మీ కోపం? నేను చదివినటువంటి వాడిని ఒక ఆర్డర్లో పెట్టి పనికొస్తాయేమో నెక్స్ట్ వాళ్ళకని నేను ఈ ప్రయత్నం చేస్తే ఈ పుస్తకాలు వచ్చినాయి నాకు. నా మీద నాకు ఉన్నటువంటి ఆ కోపంతో నేను ఈ పుస్తకాలు తెచ్చుకుని. అంటే మీ మీద అంత రాజకీయ అనుభవం ఉండి వైద్య విద్యను అభ్యసించి మీరు ఒక డాక్టర్ పట్టా పుచ్చుకుని మీ మీద మీకు ఎందుకు కోపం? నాకు ఎర్లీగా వచ్చేసింది అధికారం అంతా. అంటే ఎర్లీగా వచ్చినప్పుడు యువ రక్తం కదా, ఏదైనా చేసేస్తాను అని ఉరుకు పరుగులు ఉంటాయి. నేను బేసిక్గా మెడిసిన్, నేను ఎనాటమీ ఫిజియాలజీ లేకపోతే ఫిజియాలజీ చదువుకుని వచ్చినటువంటి ఆ టైమే సరిపోయిందా ఆ యంగ్ టైంలో. అంటే దాదాపు 25 సంవత్సరాల వరకు వచ్చేటప్పటికి ఇవే నా మైండ్లో. అడుగు పెట్టేటప్పుడు ఏజ్ ఎంత? 28, 27 ఉంటారు. 30 ఏళ్ళకి నేను మంత్రి అయిపోయాను. నేను మంత్రి అవడమే కాదు, మొత్తం కంట్రోల్లో తెచ్చుకుని చేసినటువంటి వాడిని. అయితే పనులు చేసేవాడిని, క్యాడర్కి సంబంధించినటువంటి వాటిని డీల్ చేసేవాడిని. వీలైనంత వరకు పార్టీలో మంచివాళ్ళు ఉండాలి అని అనునిత్యము అన్వేషణ చేసి పట్టుకొచ్చుకుని వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ రకంగా చేయటానికి ప్రయత్నం చేసినటువంటి వాడిని. వాళ్ళే చాలామంది ఇప్పటికి కూడా మీకు ప్రతి చోట కూడా మనకు ఎమ్మెల్యేలుగా ఇప్పటికి కూడా ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీలో కూడా అయ్యారు తర్వాత. అలా నాకు రాష్ట్ర వ్యాప్త 2 రాష్ట్రాల్లోనూ కూడా అనేక ఎక్స్పోజ్ చేసేవాడిని కాదు. పలానా వాడు నా వల్ల వచ్చాడనో లేకపోతే నేను పికప్ చేశానో, కానీ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నేను రాజ్యసభ ఎలక్షన్లో నిలబడినప్పుడు మా దగ్గర 30 ఓట్లే ఉన్నాయి, 43 కావాలి ఫస్ట్ కౌంట్లో ఎలక్షన్ అవ్వాలంటే. ఈ 30 మందిలో 14 మందికి ఆయన నాకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు, మన డెక్కన్ కనకలు. ఆయన 14 మందికి ఆయన ఇచ్చాడని కాదు, ఆయన చెప్పారు నాకు, తీసుకున్నారు. అయితే నాకు ఫస్ట్ కౌంట్లోనే 30 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు అని ఉంటుంది, అది 90 మంది వేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాకు ఓటు వేయకూడదని చెప్పేసి విప్ అంటే కోడ్ ఇస్తారు, ఆ కోడ్ విభజించి 90 మంది ఓటు చేశారు నాకు. అవన్నీ కౌంట్ చేస్తే నాకు ఇంకొక 10, 15, 20 సీట్లు, 20 ఎమ్మెల్యేల కౌంటింగ్ లాగా ఉంటుంది అనమాట. అలా అంటే సందర్భం ఏదో అడిగి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, గొప్పని కాదు. ఆ రకంగా ఒక అభిమానంగా ఎమ్మెల్యేలు నాకు సహాయం చేశారు ఆ రోజున. ఆ రకంగా నేను రాజ్యసభకి ఎన్నికయ్యాను. నేను జరగకపోయి ఉండుంటే, ఏది అలా జరగకపోయి ఉంటే, అది జరగాలి అని రాసి ఉంది కాబట్టి ఇప్పటికీ నేను చెబుతాను, ఇవన్నీ నేను ఇన్ని చేసిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, రామారావు గారికి ఆ విధంగా జరిగిన ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అల్టిమేట్గా జాతకాలు అవి నేను చూడను, నమ్మకం ఉందా లేదా అంటే అది డిఫరెంట్ విషయము. కానీ ఆ గ్రహాలు అనేటటువంటి స్థితి మాత్రం మన మీద ప్రభావం చూపుతుంది అనేది నా అనుభవపూర్వకంగా. అది తప్పకుండా ఆ గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది అనేది పురువెన్గా నాకు ఫీల్ అవుతాను నేను. సో దాన్ని తప్పించలేము మనం, పూజలు పునస్కారాలు చేసి అదే అనుకుంటాం, కానీ మనం ఒక సొలేస్ వస్తుంది, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆయనకి పనికి వస్తుంది, కానీ దాన్ని తప్పించలేము. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు దిగిపోయే ముందు, దించే ముందు మేము ఆయన దించడం అనేటటువంటిది మేము అనుకుంటే జరిగిందనో లేకపోతే ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను 4 రోజుల ముందు ఆయనే ఇనాగ్రేట్ చేశాడు ఒక బుక్ని, జ్యోతిష్కు అని, మాసపత్రిక ఎవ్రీ మంత్ కొంచెం అథెంటికేట్గా రాస్తాడు ఆయన.
అది ఆయనే ఇనాగ్రేట్ చేశాడు 2 నెలల క్రితం. 3 నెలల్లో ఆయన రాశాడు ప్రమాదం ఉంది, గ్రహాల పరిస్థితి ఎట్లా ఉంది రామారావు గారు. నేను ఈ సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్లో జరిగినటువంటి దాన్నే ప్రేరణగా తీసుకుని ఇదంతా జరిగింది. అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్ జరగడం వల్ల దాంట్లో కొంతమంది మా పార్టీ చెప్పినటువంటి వాళ్ళు అక్కడ జిల్లాలో ఎన్నిక కాల, అంటే అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, దానికి కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చేశారు. ఉదాహరణ కరీంనగర్లో ఉంది, అంతా వెలమాస్ అంతా కలిపేసేసి ఒక వెలమని ఇక్కడి నుంచేమో ఒక బీసీని పంపించారు. అతను శ్రీనివాసరావు అని అతను ఎన్నిక కావండి అని వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక అతను వెలమ, అతన్ని మొత్తం అంతా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మొత్తం వేసేసి గెలిపించారు. దాంట్లో 4 ఎమ్మెల్యేలు కూడా తప్పదు వాళ్ళకి. అలా కొంతమంది చేయటం వలన అది వాళ్ళ మీద చర్య తీసుకున్నారు రామారావు గారు. ఏ ఇయర్లో అది? 95. ఆయన పదవి ఒక నెల రోజుల ముందు ఇదంతా. అదే స్టార్టింగ్ పాయింట్. నేను అప్పుడు గ్రహించి ఇది ఏదో రామారావు గారు ఎమోషనల్ కదా, ఎమ్మెల్యేలు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశారనగానే యాక్షన్ తీసుకుంటారు కదా. సో నేను ఈ పుస్తకం తీసుకువెళ్ళి రామారావు గారికి, ఇదిగో మీరు తీసుకుంటారేమో, తీసుకోవద్దు, మీరు ఇట్లా రాసి ఉంది, ఇది ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఢిల్లీ వెళ్తా ఎయిర్పోర్ట్కి వెళ్తా మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఈయన ఇంటి మీదకి వెళ్ళాలి. ఆగి ఆ పుస్తకం ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను. నేను ఏముంది సార్ ఆ పుస్తకంలో ఆగస్టు ఇప్పుడు ప్రమాదం ఉంది, పదవీ గండం ఉందని చెప్పి రాసి ఆయన పేరు గుర్తురావట్లేదు. ఆయన చలమేశ్వరరావు గారని, ఆయనకి బాగా నమ్మకం. ఆయన తీసుకొచ్చి పరిచయం చేస్తే ఆయన పుస్తకాన్ని రామారావు గారు ఇనాగ్రేట్ చేశారు జ్యోతిష్కు. ఆయనకి రామారావు గారు కూడా గ్రహాలు ఈ పరిస్థితులు బాగా నమ్మకం ఉంది. కానీ తప్పించలేకపోయినాయి గ్రహాలు. ఏం చేశారు? ఆ బుక్ మీరు ఇచ్చిన వెంటనే ఏంటి రియాక్షన్? చూశారు అంతే. తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత సస్పెండ్ చేశారు కదా. అదే కదా, 5గురిని సస్పెండ్ చేశారు. 5 సస్పెండ్ చేసిన అక్కడ ఆగినా పర్వాలేదు. 35 మంది దాకా ఉన్నారు నాకు తెలుసు, లెక్కేసాను నేను కూడా. వాడు అక్కడ ఉన్నాడు ముగిలి వెంకటేశ్వరరావు అని కమిటీ మెంబరు, డిసిప్లినరీ కమిటీ. వాడు పోయి ఈస్ట్ గోదావరిలో పోయి 35 మంది ఉన్నారు, 35 మందిని కూడా యాక్షన్ ఉంటుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈనాడులో పెద్ద హెడ్డింగ్ అది. దాంతో ఏ 35 మంది అని మొత్తం మొదలుపెట్టి ఇక వ్యతిరేక వర్గం అంతా స్టార్ట్ చేసి గ్యాదర్ చేయటం. నిజానికి 95లో జరిగింది ఆవిర్భావం అక్కడ. అది జరిగింది. ఒకవేళ అంటే ఇప్పటికీ మాట్లాడుకునేది లక్ష్మీ పార్వతి అనే పేజ్ ఎన్టీ రామారావు జీవిత చరిత్రలో లేకపోయి ఉంటే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వేరే విధంగా ఉండేదా? డౌట్ ఏముంది, ఆవిడ రూపంలో వచ్చింది, అది గ్రహాలు ఆవిడ రూపంలో పంపించింది, డౌట్ ఏం లేదు. ఆ 5 సస్పెండ్ చేయడానికి ఆవిడే కారణం అక్కడ. ఆమె ఇప్పుడు చెప్పాను మొగులు వెంకటేశ్వరరావు అనే అతను స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా కారణం ఆవిడే. అది జరిగింది అక్కడ. ఇంకా చెప్పమంటే ఆ 5గురిని వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఆవిడ ఇంట్లో ఏ రకమైన గొడవ చేసిందో నాకు తెలుసు. ఏం చేశారు? ఈ కళ్ళల్లో రక్తం కారుతుంది, మాకు కన్నీళ్ళు కాదని చెప్పి ఏడ్చింది. అక్కడ గన్మెన్ ఉన్నాడు అక్కడ. ఆ గన్మెన్ తర్వాత నా దగ్గర గన్మెన్, ఆ గన్మెనే చెప్పాడు నాకు. గన్మెన్ ఇట్లా రకంగా ఏడ్చింది. రామారావు గారి చూసి ఇక అది ఆ మూమెంట్లో చేశారు. అది స్టార్టింగ్ పాయింట్. అది అంటే ఎందుకు ఆ రోజుల్లో అంత పార్టీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఆవిడకి అత్యాశ. ఇంకా మళ్ళీ అవన్నీ నేను చెప్తే ఇప్పుడు ఇవన్నీ ఈ ఒకళ్ళ మీద విమర్శ చేయడానికి మాత్రం ఈ ప్రోగ్రాం చేయొద్దు. జరిగింది కాబట్టి అది రాసేసాను నేను, పుస్తకంలో ఉంది. దాంట్లో మళ్ళీ నా చేత చెప్పించొద్దు. ఏదో జరిగిపోయింది, చివరికి అది గ్రహాల ప్రభావం అని చెప్తున్నాను కాబట్టి దాని వరకు పరిమితం అయితే బాగుంటుందని నేను కూడా రియలైజ్ అయ్యి తర్వాత రోజుల్లో ఇవన్నీ ఈ భేషజాలు, ఈ వ్యత్యాసాలు, లేకపోతే కక్షలో కార్పణ్యాలు ఇవన్నీ అనవసరం, ముందుకు వెళ్ళాలి మనం అని ఒక కుటుంబ నేపథ్యం కానివ్వండి, రాష్ట్ర నేపథ్యం కానివ్వండి, అన్నిటికంటే మానసికంగా మనం ఫ్రెష్గా ఉండాలి అనేది నా యాటిట్యూడు. ఫ్రెష్గా ఉండాలి, ఈ జీవితాన్ని అనుభవించాలి. అనుభవించడం అంటే ఏదో
తందనాలు తాగి తందనాలు ఆడటం కాదు. జీవితం ఒకటే ఉంటుంది మనకి, నెక్స్ట్ జీవితం ఉంటుందో లేదో. భగవంతుడు ఇది మానవ జీవితం అనేటటువంటి వరం, మిగతా జీవులకు లేదు ఈ రకమైనటువంటి వాతావరణం. సో అటువంటి ఆ జీవితాన్ని ఉన్నన్ని నాళ్ళు చక్కగా మంచిగా అనుభవించటం అంటే ఆహ్లాదకరంగా ఉండటం. పిల్ల జల్ల చుట్టుపక్కల స్నేహితులు 100% దాంట్లో డౌట్ రాజకీయాలను కంప్లీట్గా వదిలేసినట్టు అవసరం లేదు. చాలామంది ఉన్నారు కదా, మనమేం అవసరం లేదు. ఓకే, అంటే రాజకీయాల్లో అంత సుదీర్ఘ అనుభవం కలిగినప్పుడు, మళ్ళీ నేను ఇంతకు ముందు అడిగిన మొదటి క్వశ్చన్ దగ్గరికి వస్తాను. సుదీర్ఘ అనుభవం కలిగినప్పుడు రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళాలి, ఆ ప్రజా చప్పట్లు కావాలి, ఆ పొగడ్తలు కావాలి, ఆ ఆదేశాలు కావాలి. రాజకీయ నాయకులు ఎవరికైనా అదే ఉంటుంది. నాకు చిన్నప్పుడే వచ్చేసినాయి అవన్నీ. ఆ రోజుల్లో నా యొక్క ప్రపంచం మామూలుగా ఉండేది కాదు. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 కార్లు ఉన్నాయి వెనక. మళ్ళా దానికంటే కూడా పబ్లిక్ ఉండేవాళ్ళు, పబ్లిక్ తోటి ఇంటరాక్షన్ ఉండేది. అండ్ నేను నా నియోజకవర్గం కానీ జిల్లాలో కానివ్వండి చేసినటువంటి అభివృద్ధి అంటామా, లేకపోతే తృప్తిగా ఎస్ ఐ డిడ్ ఇట్ అంటానికి ఎంతోమందికి ఉద్యోగాలు, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ఎన్నో స్కూల్స్, ఎన్నో రోడ్స్, వాటర్. ఇప్పుడు ఇక్కడ భగీరథ అని చెప్తారు కదా, మిషన్ భగీరథ. నేను 85లో నెదర్లాండ్స్ గవర్నమెంట్ 5 కోట్లు ఇస్తే కాన్స్టిట్యున్సీలో ఒకే ఒక నాగార్జున సాగర్ నీళ్ళని స్టాక్ చేసి ఒకే చోట చెరువులు తవ్వించి అక్కడి నుంచి పంపింగ్ పెట్టించి, పంపింగ్ ద్వారా మళ్ళీ ప్రతి విలేజ్లోనూ కూడా ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి కుళాయిలు విలేజ్లో పెట్టించి ఇక్కడ ఒక చోట పంప్ చేస్తే అన్ని గ్రామాలకి బై ఫోర్స్ వెళ్ళిపోయాయి. అది చేసినటువంటి ఇది ఉంది. ఎంతో హౌసింగ్, ఇళ్ల స్థలాలు, వాట్ నాట్, పంచాయతీ బిల్డింగ్లు, పాల కేంద్రాలు, స్కూల్స్ అయితే నాకు స్కూల్స్ ఇనాగ్రేట్ చేయడానికి, అది స్కూల్స్ మాత్రం కాంగ్రెస్ టైంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చారిటీ మినిస్ట్రీ పురంధేశ్వరున్నప్పుడు, అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రోగ్రామ్ అది. యాక్చువల్గా మీకు నమ్మితే నమ్మరు, అంతకుముందు స్కూలుకి మనం డెలాబరేటెడ్ కండిషన్లో ఉండేవి. ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, మిడిల్ క్లాస్ స్కూల్స్. దానికి ఏమన్నా ఫండ్స్ ఇవ్వమంటే గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉండేది కాదు. తెగదిరిగేవాళ్ళము, ప్రైవేట్గా ఎవడైనా ఇస్తే కొంచెం చేసేవాళ్ళము. అటువంటిది 2004 తర్వాత 2009 లోపల ఇనాగ్రేట్ చేయడానికి నాకు చేయమని కాదు. ఒక హెడ్ మాస్టర్ మా స్కూల్లో రూమ్స్ లేవు, మా స్కూల్లో ఇన్ని కావాలి అని అంటే ఆటోమేటిక్గా అసలు మినిస్టర్ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎవరు లేదు, వచ్చేసేయి ఇనాగ్రేషన్ రమ్మనేవాళ్ళు. ఒక్కో చోట 40 లక్షలు 50 లక్షలు వచ్చాయి. ప్రతి అలా మొత్తం అన్ని నియోజకవర్గంలో మొత్తం అన్ని ఊళ్ళ స్కూలు. అప్పుడు కనుక అది ఇప్పుడు ఏదో చెప్తారు, ఏదో బాగు చేసామని చెప్పి. ఆ రోజున ఆ 10 సంవత్సరాల్లో మన్మోహన్ సింగ్ గారికి ఏంటంటే విద్య అనేది ఆయన పడిన బాధ ఆయన తెలుసు. ఆయన కాలినడకన వెళ్ళి గుడిసెలో చదువుకున్నటువంటి వ్యక్తి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరం అని. అందుకని ఒక్కసారి రాగానే 70,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కలెక్ట్ చేస్తే హెడ్ మాస్టర్ రాస్తే చాలు స్కూలు 4 రూమ్స్ 5 రూమ్స్ పెద్ద రూమ్స్ వచ్చేసాయి. అలా చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.